శంకరయ్య నీ తల్లి నా ముంగడు నిలబడి మాట్లాడే దమ్ము లేక నా కొడుకును చంపనికి బండికి బాంబు పెడతావువే. ఆ బద్మాష్ కొడుకుని ఇవాళ అదే బండి కట్టేసి పెట్రోల్ పోసి అంత పెడతా. ఎందుకురా బాంబు పెట్టారు? దొంగ దెబ్బ తీసే వంశం కాదురా మాది. ఎంతటి వాడైనా ఎంత మగాడైనా సరే టైము చెప్పి నడి రోడ్డుకి లాక్కొచ్చి నరికే వంశం రా మాది. మీరు చేసిన ఈ పని వల్ల చూడరా ఆ యాదమ్మ నడి రోడ్డు మీదకి కుక్క లెక్క కూతలు కూస్తుంది. శంకరయ్య మూతి మీద మీసమున్న మొగోనివైతే రారా బయటికి. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. ఈ అబ్బ దొంగ దెబ్బ తీస్తావే దొంగ దెబ్బ. కుక్క లెక్కే మొల్లుతున్నావే. దొంగ దెబ్బ తీసేది మాకేం అవసరం? అది మా చరిత్రలోనే లేదు. ఈ షామీర్పేట్ శంకరయ్య గురించి ట్విన్ సిటీస్ లో ఎవరిని అడిగినా చెప్తాడు. ఈ షామీర్పేట్ శంకరయ్య ఎంత షరీఫా నాకెరికే. అమ్మేమో బస్ స్టాండ్ లో జోబులు వచ్చేది, అయ్యేమో రైల్వే స్టేషన్ లో గంజాయి అమ్మేటోడు. ఇక ఈ శంకరయ్య సార్ గురించి చెప్పేదేమున్నది? దూల్పేట్ కులంబ బట్టీల కాడ అయ్యోదటోడు. ఇది షామీర్పేట్ శంకరయ్య స్టోరీ. ఇది దూల్పేట యాదమ్మ గిరిపిస్తున్నావే. అబ్బో ధూల్పేట యాదమ్మాట, ధూల్పేట యాదమ్మ. నీ సంగతి ఎవరికి ఎరకలేదే? నీ అయ్య చిరిగిపోయిన గొంగళ్ళు చిల్లుబడ్డ బిందెలు ఎత్తుకొస్తే అయ్యి అమ్ముకొని బతికిందానివి. ఈ షామీర్పేట శంకరయ్య నీ సంగతి చెప్తావే. తూని అవ్వ. ఇంకో పాలి మా అమ్మ గురించి అన్నావంటే నిన్ను గాల్ల ఎగరేసి నరుకుదని. నా అయ్యనేమన్నా అన్నావంటే కోసి కారం పెడతా. ఏమనుకుంటున్నావు? చూసినావురా అది గెట్ల బద్మాస్ కూతలు కూస్తుందో. మా నాన్ననేమన్నా అన్నావో నరికేస్తాను. ఏంట్రా నరికేది? దొంగ బాంబు పెట్టడం కాదురా, తమ్ముంటే ఇప్పుడు ఇప్పుడు తెలుసుకున్నారా? రై ఎలాగైనా కొట్టుకున్నావు. రారా రారా అంటే చంపేది గుళ్ళ శివుని ముంగట అడ్డంగా నరుకో. మంచిగా నవ్వే. రే సాంబా రేపు శివుని గుళ్ళ తల దిగాలే. వాడు ఓడిపోతే నువ్వు ఏరియా వదిలిపెట్టిపోవాలి. ఏరియా ఏంది బే? ఈ ఊరేడిసి పెట్టిపోతా. నా కొడుకు ఓడిపోతే ఈ నా శివుని గుళ్ళనే బలిస్తా. వీళ్ళే మొగుడు పెళ్ళాలు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు సంసారం చేశారో ఎప్పుడు బిడ్డలు కన్నారు. షరతుకు నేను కూడా రెడీ. రేపే పందెం పెట్టిద్దాం. బిడా రేపిన తల తెగి పడాలి. ఈ గలిలకెళ్ళి లుంగిప్పి లంగగట్టి పంపిస్తా. నువ్వు రారా కొడుకా. రేపు శివుని గుళ్ళో ఈ పేటకు పట్టిన పీడ ఒక దరిద్రం వదిలిపో. ఏం పంతులు పూజ అయిందా? ఇదిగో ఇప్పుడు అయిపోతుందమ్మా. త్వరగా గానీ. ఏంటి ఏం జరుగుతుంది? ఏమో నేను చూద్దాం రా. పద. మన ఫోటోలో చూసిన వాళ్ళు వీళ్ళే కదా? అవునా? మన మొగ్గులు ఇక్కడే ఉన్నారే. అవునే వీళ్ళు మీ మొగ్గుళ్ళ? ఈ రౌడీ చచ్చిన వాళ్ళు రౌడీలా? రామలక్ష్మణులు కదా? రామలక్ష్మణుడా? ఒకడు నరకాసురుడు, మరొకడు రావణాసురుడు. ఎవరైనా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఏ డాక్టర్నో లాయర్నో చేయాలనుకుంటారు. వీళ్ళ తల్లిదండ్రులకు అసలు బుద్ధి లేదు. ఇద్దరిని రౌడీలు చేశారు. ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడు ఎదురుపడ్డా కొట్టుకుంటూ ఉంటారు. ఈ వేళ మాత్రం ఎవరో ఒకడు నరుక్కుని రావటం ఖాయం. ఈడేదో పెద్ద తురుం ఖాన్ అనుకుంటున్నాడు. ఈయన తుక్కడాలు తుక్కడాల కింద నరుకు. ఈ గుడి ఇలాఖలా ఈ యాదమ్మ తడాఖ ఎన్నో అని తెలవాలి. బిడ్డ
వాణ్ణి పండబెట్టి పందిని నరికినట్లు నరకాల. వాని పేగులు తీసి మీ నాయన మెళ్ళ వేయాల. గది చూసి ఈ యాదమ్మ గుండాగి సావాలే. అది బి చూద్దాం, ఎవని గుండె ఆగుతుందో ఎవని మొండెం దిగుతుందో చూద్దామే. చూద్దాందే. అరే ఇరగొట్టిరా నీ తల్లి, పో. ఓ బిడ్డ, ఎట్టున్నది నా కొడుకు ఫైటింగ్. అది లేరా బిడ్డ. అరే భూమిని తన్నిలోని అమ్మాయిలో కూస్తున్నది. ఇయాలని నా కళ్ళ ముంగట్టే నరికేరా. నరకరా వాణ్ణి. కత్తి ఆగండి. మీరు కొట్టుకోవడం ఆ సాంబశివుడికి కూడా ఇష్టం లేదు. చల్లగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అడ్డం పడి నీ కొడుకును బతికించిండు, లేకపోతే నీ ఎవ్వయ్యలు సచ్చుడేటోడు. ఇవాళ లేచిన దినం బాగుంది కాబట్టి బతికిపోయింది కొడుకు. పదరా పదం రా.